ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తున్న సైనికులు ఇటీవల కాలంలో భారత సరిహద్దు ప్రాంతాల్లో సైన్యాన్ని విస్తరిస్తూ కవ్విస్తున్న చైనా తాజాగా పాంగాంగ్ టీసో సరస్సు ఉత్తర దక్షిణ తీరాన్ని కలుపుతూ చేపట్టిన బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఇప్పుడు ఈ వంతెనపై వాహనాలు ప్రయాణిస్తున్న ఉపగ్రహ చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. సైన్యాన్ని అతి తక్కువ సమయంలో సరిహద్దుకు తరలించే లక్ష్యంతో దీనిని నిర్మించింది. లడఖ్లోని వాస్తవాధీన రేఖకు సమీపంలో 1958 నుంచి చైనా ఆధీనంలో ఉన్న భూభాగంలో ఈ వంతెన ఉంది. ఎన్డీటీవీ ప్రచురించిన ఈ శాటిలైట్ చిత్రాల్లో సరస్సు ఉత్తర భాగంలో 4 నిర్మాణాలు కూడా కనిపిస్తున్నాయి. పాంగాంగ్ ఉత్తర తీరంలో కుర్నాక్ కోట ఉంది. 1958 నుంచి ఇది చైనా ఆధీనంలో ఉంది. అంతకుముందు భారత్ చైనా మధ్య సరిహద్దు కుర్నాక్ కోట వద్ద ఉండేది. ఈ తర్వాత చైనా దాన్ని ఆక్రమించుకుంది. ఉపగ్రహ చిత్రాల్లో కుర్నాక్ కోటలో 2 హెలిప్యాడ్లు కనిపిస్తున్నాయి. 1962 యుద్ధంలో లడఖ్లో కార్యకలాపాల కోసం చైనా ఈ కుర్నాక్ కోటను ప్రధాన కార్యాలయంగా ఉపయోగించుకుంది. మరో ఉపగ్రహ చిత్రం ఫిరంగి సైట్ ను చూపుతుంది. అంతేకాదు చైనీయులు ఉత్తర నుంచి దక్షిణ వరకు పరస్పర అనుసంధానించిన కథంకాలను కూడా చైనా నిర్మించింది. మరో చిత్రంలో ఓపెన్ డిఫెన్సివ్ పొజిషన్ కనిపిస్తుంది. ఇది ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి లాంచర్, ఎరెక్టర్, ట్రాన్స్పోర్టర్ అవకాశం ఉన్న ప్రదేశం. అంతేకాదు సైనికులను సామాగ్రిని రవాణా చేసేందుకు సరస్సు ఒడ్డున సమాంతరంగా రహదారి కూడా కనిపిస్తోంది. తాజా బ్రిడ్జ్ నిర్మాణం వల్ల సరస్సు ఒడ్డుకు చేరుకునే దూరం 50-100 కిలోమీటర్లు తగ్గుతోంది.